హలో ఫ్రెండ్స్, ఇక్కడ క్లాస్ 3 అన్నాను కదా అని క్లాస్ 3 అనుకోకండి. ఆల్మోస్ట్ 3 వీక్స్ తర్వాత హుక్స్ అండ్ కాజాస్ గురించి చెప్పారు. మేము నేర్చుకునేటప్పుడు హుక్స్ని కానీ కాజాని కానీ స్టిచ్ చేయడానికి 2 పొరల దారాన్ని మాత్రమే తీసుకునేవాళ్ళం. నాటు కూడా 2 పొరలకే వేసుకునేవాళ్ళం. ఇప్పుడు 4 లేదా 8 పొరలు తీసుకొని స్టిచ్ చేస్తున్నారు. మా మాస్టర్ ఎలా అయితే నేర్చుకున్నారో మాకు అలాగే నేర్పించారు. మామూలుగా హుక్స్ని కానీ కాజాని కానీ స్టిచ్ చేసేటప్పుడు ఇలా క్లాత్ డబల్ లేయర్తో ఉండాలి. అప్పుడే స్టిఫ్గా ఉంటుందన్నమాట హుక్స్ కానీ కాజా. నేను మ్యారేజ్ అయ్యాకే టైలరింగ్ నేర్చుకున్నాను. టైలరింగ్కి ముందు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఇలాంటి అదర్ స్కిల్స్ చాలా నేర్చుకున్నాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. నాకు 2 పిల్లలు, 2 బాయ్సే. పెద్ద బాబు ఎల్కేజీ ఆ టైంలో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకున్నాను. చాలా శారీస్కి పెయింటింగ్ వేశాను. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా కొన్ని డేస్ అయితే రన్ చేశాను. తర్వాత టైలరింగ్లోకి రావడం వల్ల టైం సరిపోక ఛానల్ని అలా హోల్డ్లో ఉంచాను. కానీ ఫ్యూచర్లో ఆ ఛానల్ని కూడా రన్ చేస్తాను. నెక్స్ట్ చిన్న బాబు ఎల్కేజీ ఆ టైంలో టైలరింగ్ నేర్చుకున్నాను. ఒక్కొక్కసారి అయితే చిన్నపిల్లలు 2 ఇంట్లో ఉండే టైంలో అంటే హాలిడేస్ వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు పిల్లల్నిద్దరిని తీసుకొని క్లాస్కి వెళ్ళేదాన్ని. పెద్ద బాబు అయితే ఆడుకుంటూ ఉండేవాడు, కానీ చిన్న బాబు ఒక్కోసారి నిద్రపోతే మా కాళ్ళ దగ్గరే నిద్రపోయేవాడు. బెడ్షీట్ వేసేసి అలా పడుకోబెట్టేదాన్ని. చాలా బాధేసేది, ఇంత కష్టపెడుతున్నాను పిల్లల్ని అని. ఒకసారి అయితే షాప్లో హెవీ వర్క్ ఉండడం వల్ల మధ్యాహ్నం మీల్స్ కూడా స్కిప్ చేసేదాన్ని. ఈవినింగ్ ఇంటికి వచ్చి పిల్లలతో పాటు రైస్ తినేదాన్ని. ఇలా ఇంత కష్టపడి టైలరింగ్ నేర్చుకొని ఇక్కడ ఇంటి దగ్గర టైలరింగ్ నేర్పిస్తే కొంతమందికే నేర్పించగలను. అదే యూట్యూబ్ స్టార్ట్ చేస్తే నాలో టాలెంట్, ఒక ప్లాట్ఫామ్ వస్తుంది. ఎక్కువ మందికి నేను టైలరింగ్ నేర్పించగలుగుతాను. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉండేవాళ్ళు ఫేస్ చేయకూడదు. అందువల్ల చాలా టిప్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైలరింగ్ అంటేనే టిప్స్ అన్నమాట. మనం టిప్స్ని ఎక్కువ ఫాలో అయ్యాము అంటే బ్లౌజ్ ఆటోమేటిక్గా ఫిట్టింగ్ వస్తుంది. బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా టిప్స్తో పాటు ఫినిషింగ్ కూడా నీట్గా ఇవ్వాలి. చూసారా, ఇలా 2 పొరల దారాన్ని తీసుకొని హుక్స్ని కానీ కాజాని కానీ స్టిచ్ చేస్తే ఇంత నీట్గా ఉంటుందన్నమాట. మీరు హెమ్మింగ్ చేసేటప్పుడు ఎన్ని పొరల దారం తీసుకుంటారో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.